ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కుర్చీని మార్చబెట్టి హాయ్ నాన్న. హాయ్రా. ఏంట్రా ఏదో ఎదుగుతున్నావు? అంటే రింగు పోయింది. నీ వల్ల నెల్లూరే పోయింది. రింగు పోతే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ రా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఇద్దరు నాన్నలకి చెప్పేశాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోరా, మీ ఇద్దరు నా కడుపును పుట్టారు. ఏ జన్మలో చేసుకున్న పాపము, నీ కడుపును మేము పుట్టాం, నీ కడుపును మేము పుట్టాం. నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? మేము ఇంటి నుంచి వెళ్ళిపోయడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయం తీసేసుకున్నావా రియాజ్? తీసేసుకున్నాం. నాన్న మీద కోపం ఉంటే ఇలా నలుగురు మధ్య పెట్టడం అవసరమా? అది 4 గోడల మధ్య చూసుకోవాలి రియాజ్. నాన్న గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాను నాన్న? నాకు నాన్న లేడని చెప్పాడు. చైనా కవి కూడా చెప్పాడు. ఎందుకు లేని వదిలేసా. నాన్న నీ రోజు నీ ప్రేమ తెలుసుకోలేకపోయినాను. ఏది ఈ 2 డైలాగులకే? ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న. రామ్మరా నాన్నని నేనే జాగ్రత్తగా చూసుకుంటా. లేదు, నేనే జాగ్రత్తగా చూసుకుంటా. అదిరా, కూతురు ప్రేమ అలా ఉంటది. నాన్న కొడుకులే బాగా చూసుకుంటారు. అవును, కొడుకు ప్రేమ అలా ఉంటది. నేనే బాగా చూసుకుంటా. నువ్వు చూసుకున్నావుగా మొన్న నెల్లూరంతా. కూతురు బాగా చూసుకుంటా అంటుంది, కొడుకు బాగా చూసుకుంటా అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చూసుకుంటారో తెలియాలంటే ఇద్దరు ప్రేమలైన మనుషులు రావాలి. ఇప్పుడు అదిగారు వీళ్ళిద్దరు ఎవరు? మా పిల్లలు. ఈడు నా కొడుకు. వీడికి జూన్ 4వ తేదీ జ్వరం వచ్చింది. ఏంటి మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు? మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. కాదు, ఎందుకు పిలిచారు అసలు అది చెప్పండి. మ్యాటర్ ఏంటంటే ఫాదర్స్ డే కదా, వీళ్ళిద్దరు నా పిల్లలు. కూతురేమో కూతురు ప్రేమ గొప్పదంటుంది, కొడుకేమో లేదు కొడుకు ప్రేమే గొప్పదంటుంది. మీ ఇద్దరికి తెలుస్తుంది కదా అని పిలిచాం. నాకెందుకు మీ మొహాలు మీకు తెలిసేలా లేదు ఈ విషయం. ఎలాగో కూతురి ప్రేమే గొప్ప, మేమిద్దరం కూతుర్లం కాబట్టి మాకు బాగా తెలుసు. కానీ కొడుకు ప్రేమ అంటో తెలియాలంటే ముందు అందరి నాన్నల్ని పిలవండి, వాళ్ళు వచ్చి చెప్తారు ఎవరి ప్రేమ గొప్ప. అండ్ ఈ విషయం తెలియాలంటే కూతురులు కొడుకులు వాళ్ళ ఫాదర్స్ తో పాటు స్టేజ్ మీదకి రావాలి. అండ్ వాళ్ళు రావాలంటే మీరక్కడ. కూతురు ప్రేమ గొప్ప లేకపోతే కొడుకు ప్రేమ గొప్ప అనేది ప్రూఫ్ చేసుకోవడానికి ఫాదర్స్ వచ్చేస్తున్నారు వాళ్ళ పిల్లలతో పాటు. సో లెట్స్ వెల్కమ్ దెం. హే లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్ తోపర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. అజర్ వాళ్ళ నాన్న బాబు వాళ్ళ నాన్న మర్యాదగా చెప్పండి. ఇద్దరు చెరో క్వార్టర్ రైస్ వచ్చారు కదా. కాదు బాబు, ఇంత మంచి కళాకారుడికి పుట్టారా మీరు? అడగండి, మీరు మళ్ళీ చెప్తారు. 2 వేసాడంట ఆయన. అందుకే ఇప్పుడు మాట్లాడలేను, కొంచెం టైం తీసుకొని మాట్లాడతానంటున్నాడు. నువ్వు చేతులు వణికేస్తున్నాయంటే మన 4 ఇంద్రజ గారంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఆది గారు ఉన్న ఎపిసోడ్ లో చెప్పడమే తప్పు. ఇంద్రజ గారితో ఒకసారి డాన్స్ చేయాలని అడుగుతున్నా. ఏంటి రండి పాపం, వాళ్ళదేముంది. రండి ఇంద్రజ గారు.
ఇంద్రజా గారి స్పోర్టివ్నెస్ కి అందరూ చప్పట్లు కొట్టండి. సరే, ఈ గ్యాప్ లో బాబు గారు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, ఎందుకు రష్మి అలా కూర్చుందో నాతో డాన్స్ చేయదా? మ్యూజిక్. ఏంటి ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీతో చేస్తారా? లేదు, రష్మి డాన్స్ చూశాక మా ఆవిడకి విడాకులు ఇవ్వాలనిపించింది అన్నాడు. ఈ జన్మలో కాకపోవచ్చు, వచ్చే జన్మలో ఖచ్చితంగా. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా. నెక్స్ట్ ఇప్పుడు మన గోదావరి కుర్రాళ్ళు ఇద్దరు రాబోతున్నారు. ఎవరు? అశోక్ అను బాబీ అని. అబ్బో, ఇద్దరు ఫాదర్లు మామూలుగా ఉండరు, వాళ్ళు వస్తారండి. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఈ టీవీ ప్రేక్షకుల అందరికీ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున హ్యాపీ ఫాదర్స్ డే. ఆది గారు చూడండి, చాలా రోజుల తర్వాత మా ఫ్రేమ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. అవును, అందుకే ఈ ఫ్రేమ్ నేను అటు నుంచి కలర్ఫుల్ గా చూసుకుంటూ వస్తా. ఈ ఫ్యామిలీ కొంచెం బాగా తగులుతుంది నాకు. ఫాదర్ భాస్కరరావు గారు, మమ్మీ రత్నావతి, చెల్లి అన్నపూర్ణ, మేనల్డ్. నీది కూడా చెప్పు, నీది చాలా మంది తెలియదు. కాదు, మీ వాడికి చాలా మంచి విద్య నేర్పారండి. కీబోర్డు మామూలుగా వాయించడం. ముందు మా వాడంతండి వాయింపు. నీ గురించి విన్నానమ్మా నేను. అసలు ఊర్లో తల దించితే ఎత్తమంట కదా. ఇలాంటి అన్నయ్య ఉంటే తల ఎత్తుకుని ఏం తిరుగుతాంలేండి. ఈడు నీట్ అయిపోయి. ఇంతకీ పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఈడికి పిల్ల ఎవరిస్తారు అన్నయ్య? అదేంటి, బానే పంచులేస్తారుగా. ఈడికంటే పంచులు నువ్వు వేస్తావు, నీకు ఎవరైనా ఇచ్చారండి పిల్లలే? మీరు మిషన్ కొడతారు కదా? అవును. నేను సేమ్. నేను మిషన్ కొడతాను, నువ్వు మిషన్ కొడతావు. ఆయన మా నాన్న కృష్ణమూర్తి అండ్ మా చెల్లెలు భారతి. హలో, మాకు ఇంట్రడక్షన్లు ఉన్నాయి. హీఈస్ మై ఫాదర్. చెప్పు నాన్న. ఫాదర్. నువ్వు తాగేటప్పుడు ఆ గ్లాస్ అయినా దూరంగా పెట్టాలి. నువ్వు కూర్చోబెట్టుకొని తాగుతావు, ఆయన 4 ఎక్కువ తాగేసి వస్తాడు. ఏదైనా కనపడితే కదా తాగడానికి. ఇవన్నీ వచ్చేస్తాయి, చెప్పినవి మాత్రం రావు. మా ఫాదర్ అప్పారావు. నాకు నువ్వు పరిచయం చేసేదేట్రా? నీకంటే ముందే నా ఫ్యాన్ అయినా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది కాదు నాన్న, నువ్వు నన్ను పరిచయం చేస్తావేంట్రా? నీకన్నా నేనే ఫేమస్. ఇప్పుడు ఎలా ఇచ్చాడు తెలుసా? మనం చెప్ప అదే ముందే చెప్పలేదు మనకి. సరే, ఇప్పుడు చెప్పాడు కదా, చెప్పు. అన్నా, మా ఫాదర్ అప్పారావు. అన్నా, మా ఫాదర్. నువ్వు నాకు పరిచయం రా. అన్నా, మాకు ఫ్యామిలీలు ఉండవా? ఈయనే మా నాన్న అప్పారావు. నువ్వు రాఘవైపు. ఏంటి ఇదే? నువ్వు నాకు పరిచయం చేయడం ఏంట్రా? నాకన్నా పెద్ద ఫ్యాన్ ఆయన నాకు. ఇప్పుడు ఓకేనా? కమాన్, 1 2 3. ఒకసారి ఇప్పుడు చెప్తా చూడండి అని తొడగొట్టు ఒకసారి చిటికేసి. అప్పుడు చెప్తాను చూడండి. మాకు ఫ్యామిలీ ఉంటుంది. మా నాన్న. నువ్వు నాకు పరిచయం చేయరా? నీకంటే నేను పెద్ద ఫ్యాన్ కాదురా, నా ఫేమస్ రాన్న. ఐ థింక్ వాటో వాట్. సరే, ఫేమస్ ఏదైనా ఒకటే కదరా. ఇదిగో ఏదైనా ఒకటనే దాకొచ్చాడు. ఇక చెప్తే చెప్తా, లేకపోతే అంటాడు ఆయన. ఏంటి మహేష్ బ్రదర్ ఈ మధ్య కనపడట్లేదు? చాలా బిజీగా ఉన్నా అన్న. ఎందులో? అవకాశాలు ఎదుర్కోవడంలో. డాడీ, నిన్ను తీసుకొచ్చింది నా పరువు నిలబెడతావని, పరువు తీర్చావని కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు 4 సార్లు ఫోన్ చేశారు తెలుసా రమ్మని. దానికి ముందు 14 సార్లు ఫోన్ చేసినావంటే నువ్వు నా పరువు తీసేదానికి వచ్చావు కానీ ఈయన వదిలేయండి. మా చెల్లెలు నా గురించి కొంచెం గొప్పగా చెప్పు. అందరికీ నమస్కారం అండి. మా అన్న చాలా మంచోడు, కాకపోతే కొంచెం నోటిదూల ఎక్కువ. ఏంటి అక్కతో వచ్చావా? కాదు, నేనే ఈ కుక్కతో వచ్చా.
అక్క ఏదేమైతే చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చావు, చెప్పు నీకు చార్మినార్ చూడాలనుందా, గోల్కొండ చూడాలనుందా, ట్యాంక్ బండ్ చూడాలనుందా? నువ్వు యాక్ట్ చేస్తే చూడాలని ఉంది. ఇవన్నీ కాదురా, ఓరని నీకు రెస్పెక్ట్ ఇస్తే చూడాలని ఉందిరా. అదేంటమ్మా అలా అంటున్నావు? ప్రతి ఒక్కళ్ళు బాబుగా బాబుగా అంటారే కానీ ఒక్కళ్ళు కూడా బాబు గారు అన్నది లేదురా. ఆంధ్ర సీఎం పేరు పెట్టుకున్నావురా, డిగ్నిటీకి బతకడం నేర్చుకోరా. అంత రాసుకున్నావు నువ్వు. మీ అమ్మాయి ఓయి సినిమా థియేటర్ లో డాన్స్ చేసింది అమ్మాయినా? మరి మీరు వద్దని చెప్పలేదు అమ్మాయికి? వద్దని అలా చెప్తా ఉండే, వాళ్ళు ఎంజాయ్మెంట్ అవన్నీ కాదనకూడదు కదా, మనం పిల్లలు తండ్రులం కదా మన ఇద్దరం. పెద్ద మాట అన్నాడు సరాడు. కానీ యోధా ఏ మాటకి ఆ మాట, 16 అన్నలా తెలుగు అమ్మాయిలా ఉన్నావు. అక్క అది అన్నలా తమ్ములా కాదు, అనాల. సరే నేను ఎలా కనిపిస్తున్నాను? మీరు 56 అనాలలాగా కనపడుతున్నారు. హలో ఆది గారు, మ్యాచింగ్ ఎందుకు వేసుకొని వచ్చారు? మీకా? మీ నాన్న సంబంధం అడుగుదామని. డాడీ నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? రేష్మన్నాని. ఆయన నీకు ఎక్కడ పని ఏంటి? 2 సంవత్సరాల క్రితం నెంబర్ ఇచ్చాను. మైక్ లో పెట్టుకో మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడ వచ్చిన ఫాదర్స్ అందరికి a very 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 happy Father's Day. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ హాయ్ నాన్నలో ఇప్పుడు ఫాదర్స్ అందరూ వచ్చేసారు. మరి మా ప్రేమ గొప్ప చెప్పుకుంటూ వాళ్ళ కూతుర్లు కొడుకులు కూడా వచ్చేసారు. ఇటువైపు కొడుకులు అందరూ ఉన్నారు, ఇటువైపు కూతుర్లు అందరూ ఉన్నారు. కూతుర్లు అయితే కాదు మేమే మా డాడీని ఎక్కువ ప్రేమిస్తామంటున్నాము, ఇటువైపు కొడుకులు అందరూ కాదు మేము మా డాడీని ఎక్కువ ప్రేమిస్తామంటున్నారు. మరి ఏం చేయాలి? మా కూతుర్ల ప్రేమే గొప్ప. నీ కూతురు ఎవరు? పెళ్ళైంది నీకు? అంటే డాడీని కూతుర్లు ఎక్కువ ప్రేమిస్తారని చెప్తున్నా. మరి ఇంద్రజ గారు ఇటువైపు కొడుకులు ఇటువైపు కూతుర్లు చూస్తున్నారు కదా, ఎంత హడావిడి చేస్తున్నారు. మరి మీరేమంటారు? శ్రీదేవి డ్రామా కంపెనీ కన్నా ఒక ఫార్మాట్ ఉంది కదా, వీళ్ళు గొప్ప అనేది తేల్చేది సెగ్మెంట్లే. సో మన సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్లే గొప్ప. సరే ఎవరి ప్రేమ గొప్పదనేది మా సెగ్మెంట్స్ ప్రకారంగా తెలుసుకుందాము. అయితే లెట్స్ బిగిన్ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నాన్న. మరి ఇంత సరదాగా జరుగుతున్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ హాయ్ నాన్నలో ఇదే ఎనర్జీతో ఒక మంచి ఆట ఆడితే ఎలా ఉంటుంది ఇంద్రజ గారు? అది కూడా తండ్రులు కొడుకులతో చేస్తే ఎలా ఉంటది? సూపర్, అదిరిపోతుంది. అయితే ఆలస్యం ఎందుకు, ప్రాపర్టీస్ ప్లీజ్. అందరూ చిన్నప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి మంచిగా లెఫ్ట్ రైట్ సెంటర్ తినేసి ఉంటాం. దెబ్బలు కాస్త తగ్గింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ పడితే ఎలా ఉంటది ఇంద్రజ గారు? కరెక్ట్ గా అప్పుడు దారిలోకి వస్తారు. అందుకే వాళ్ళ నాన్నలందరినీ పిలిచి కళ్ళకి గంతులు కట్టి వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఒరిజినల్ కర్రలు ఇచ్చి కట్టిన బలూన్స్ ని పగలగొట్టాలి. ఆ విషయం వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఇది కౌరవులు పాండవులు నాటకం ధృతరాష్ట్రాలు అనుకుంటున్నారు వాళ్ళు. మీరు పిలవండి. నాన్న ముందుకురా, కొంచెం లెఫ్ట్ కి రా. అలాగే కొట్టు నెత్తిమే కొట్టు. సో ఇంద్రజ గారు ఫైనల్ డిసిషన్ మీ చేతిలో ఉంది. బలూన్స్ అయితే ఎవరు పగలగొట్టలేకపోయారు. మరి విన్నర్ ఎవరు? బలూన్స్ పగల్లేదు గాని ఈయన కొట్టిన కొట్టుకైతే మాత్రం మహేష్ గారి బలూన్స్ ఫస్ట్ కిందకి పడిపోయాయి, మొత్తం బలూన్స్ కూడా. సో బాగానే దెబ్బలు తిన్నారు కాబట్టి ఈ రౌండ్ లో అయితే మహేష్ గారు నాన్నగారు విన్నర్స్. కానీ ఇంద్రజ గారు ఈ సెగ్మెంట్ లో కొన్ని సరదా విశేషాలు మాట్లాడుకుందాము. చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. లాస్ట్ టైం మీరు మీ కొడుకుని ఎప్పుడు కొట్టారు? గట్టిగా ఎంతవరకు కొట్టలా, నాకు ప్రేమ ఎక్కువ పిల్లల మీద. మీ వాడు చేసిన తప్పేదన్నా ఒకటి చెప్పండి ఫస్ట్. కొట్టారో లేదో నేను చెప్తా. ఆదితో తిరగటం. మీరు లాస్ట్ గా ఎప్పుడు కొట్టారు? లాస్ట్ కొడుకుని కొట్టారు. కాదు, చిన్నప్పుడైనా కొట్టలేదా? వాళ్ళ నాన్న బాగా కోపం వస్తే బట్టలు ఇప్పేసి నిలబడతారంట మనోడిని. అది చేశారా? చేశా. ఎందుకు? స్కూల్లోకి టయానికి పోకపోతే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పేదాన్ని బట్టి కొడితే మర్చిపోతాడు. వాడు బట్టలు ఇప్పితే వాడికి ఏం గుర్తుంటది? మీకు గుర్తుంటది. 10 మంది చూస్తారు కదా పదార్థాలు నిలబెడితే. ఆహా, మీ కొడుకు అన్నాన్ని అప్పట్లోనే 10 మందికి చూపించారు మీరు.
కృష్ణమూర్తి గారు, లాస్ట్ టైం మీరు మీ కొడుకుని గట్టిగా ఎప్పుడు ఉతికి ఆరేశారు? స్కూల్కి వెళ్ళినప్పుడు కొట్టాను నేను. So once again, thank you so much to the Kodukus and the daddies. Thank you. సరే, ఇప్పుడు ఇదే గేమ్ ఆడడానికి ఇంకా ముగ్గురు రాబోతున్నారు. వాళ్ళు వచ్చి అశోక్, భాస్కర్ గారు అండ్ బాబీ. సో ఆది గారు, మీ ప్లేయర్స్ అందరు రెడీయా? మా ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. బలూన్స్ పగలట్లేదు కాబట్టి బలూన్స్ పగలాలి, లేదా ఒంటి మీద నుంచి. ఈయన ఏంటి అయిపోయిందా ఏంటి మందే? 3, 2, 1 go. వదిలే ఓర బాబోయ్, వదిలే చంపేస్తావేంటి? గారు విన్నర్ ఎవరు? ఫస్ట్ డే ఆవేశంతో ముందుకొచ్చిన అప్పారావు గారు అండ్ భాస్కర్ గారు ఆర్ ద విన్నర్స్. మరి అప్పారావు గారు, లాస్ట్ టైం మీ కొడుకుని ఎప్పుడు కొట్టారు? వీడు 9th క్లాస్ 10th క్లాస్ చదివేటప్పుడు మయాన్ని ఒకసారి దొరికాడు. ఏం చేస్తూనే ఉంటాడు తప్పు. ఆ రోజు ఏ తప్పు చేశాడు? అప్పుడు తప్పులు ఇప్పుడు జ్ఞాపకంగా ఉంటాయమ్మా. కొట్టడం జ్ఞాపకం ఉండి గాని ఏదో చేసి ఉంటాడు. అదే ఏం చేశాడు? 10వ తరగతి చదువుతున్నాడమ్మా. అప్పుడు 5 గంటలకు వచ్చాడు. ఈ రోడ్డు మీద నుంచున్నాడు. అలాగా నాన్న వచ్చాడు. ఎందుకంటే రోడ్డు మీద నిలబడ్డాని బెల్ట్ తో కొట్టాడు. పాస్ కూడా పోసుకొని ఇక్కడి నుంచి అక్కడ పరిగెట్టాడు. భాస్కర్ గారు, మీకు గుర్తుందా? మా నాన్న చిన్నప్పటి నుంచి కుక్కను కొట్టాడు. నువ్వు కూడా కొట్టలేదా చిన్నప్పుడు? వంకాయలు పడేసానని. మోటుకులు పడేరంటే వంకాయలు అటుకలు పడేసేవాడు. తాళం గింజలు తారని సరపట్టుకొచ్చాడు. ఇంకా నైవ్ ఆ రోజు ఉప్మాలో చేసి లేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నాన్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ముగ్గురు భామలు వాళ్ళ అందమైన పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, మీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను పడతాడే, సన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే.
కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే కూతుర్లందరూ కలిసి ఈ పాట మీద పర్ఫామ్ చేశారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పాట? ముందుగా వంశీ గారు అండ్ శ్రీప్రియ. శ్రీ, మీరు దీలో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా కలిస్తే చెప్పాలనుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా చేశారు. మళ్ళీ ఇక్కడ శ్రీదేవిలో కనపడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తూ పర్ఫామ్ చేశారు. మీరు ఇద్దరిది చూడముచ్చటగా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ యోధా, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక తెలుగింటి అమ్మాయి లాగా ఎంత బ్యూటిఫుల్ గా క్యూట్ ఉన్నావు, అలాగే నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మౌనిక, డాన్స్ అంటే మీకు పిచ్చి, అది మీరు చేసే ప్రతి మూమెంట్ లో కనబడుతుంది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ కొరియోగ్రాఫర్ ప్లీజ్. రామ్ మాస్టర్. రామ్ మాస్టర్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళు ముగ్గురు చేత చేయించారు. అండ్ వంశీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. కొన్ని పాత ఫోటోలు ఎల్ఈడి మీద చూపిస్తాము. ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో, ఆ ఫోటోలో ఏం చేశారు, ఎలా చేశారు, కరెక్ట్ గా అదే ఈ స్టేజ్ మీద మళ్ళీ రీక్రియేట్ చేసి చూపిస్తే వాళ్ళు విన్నర్స్. సరే ఆది గారు, ఎలాగో వచ్చారు కాబట్టి మీకు ఒక చిన్న టాస్క్. ఓకే. అదేంటంటే ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక పిక్చర్ వస్తది. ఆ పిక్చర్ లో ఎవరు ఉన్నారో అది మీరు గెస్ చేయాలి. యా షూర్. రెడీ ఫర్ ద పిక్చర్? రెడీ. పిక్చర్ ప్లీజ్. చందు రష్మియే కదా? సరే అయితే వాళ్ళిద్దరిని పిలవండి. చందు, యోధా. ఇది యోధా ఇప్పటికే అలాగే ఉంది, అందులో ఏముంది? రండి చందు గారు అండ్ యోధా. రష్మి చిన్నప్పుడు ఫోటో ఏదన్నా ఉందా? వదిలే, ఆ టైంలో అసలు కెమెరాలు ఫోన్లు ఇవి లేవనుకుంటా. సరే ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు కదా, ఆ ఫోటోని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేయాలి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఇది ఏ ఏజ్ లో తీసిన ఫోటో? 2 years అనుకున్నాండి. మీ పిల్లల ఏజ్ ఎంత ఆది గారు? నువ్వే చెప్పాలరా. మన మీకు ఇద్దరు పిల్లలు మర్చిపోయారా? మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడికి 6, ఒకడికి 5. అంటే మాది కాదు ఖచ్చితంగా. అది ప్రస్తుతానికి ఇంకో ఫోటో ఉంది, చూసి ఎవరు చెప్పు. ఓకే. ఏ శ్రీప్రియ? కరెక్ట్, శ్రీప్రియ. నాన్నగారు అప్పట్లో కృష్ణ గారిలా ఉన్నారు. కానీ సీరియస్లీ అంటే పక్క పక్కన ఇట్లా సోలో ఫోటోస్ ఉన్నాయి. డాడీ మ్యారేజ్ ఫోటో అండ్ ఐ థింక్ మీ స్కూల్ ఫోటో ఉంది. చిన్నప్పుడు అట్లా హగ్స్ అట్లాంటి. అమ్మాయి అడిగింది వాళ్ళ నాన్నని, నాన్న ఏంటి మీ పెళ్లి ఫోటోలో నేను లేనేంటి అని అడిగితే అప్పుడు వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు. అప్పట్లో నాన్నగారిని తడితే పడేలా ఉన్నారు, కానీ ఇప్పుడు నాన్నగారు తడితే ఎవడైనా పడేలా ఉన్నాడు. సరే అయితే ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, మీ మెమరీగా ఉండిపోయినట్టు ఒక మంచి ఫోటో మా అందరి కోసం. యాక్చువల్లీ మా డాడీకి శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న జబర్దస్త్ అన్న పిచ్చి ఇష్టం. ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా నైట్ ఒక్క ఎపిసోడ్ అన్న చూడకుండా అయితే అస్సలు పడుకోరు. ఫస్ట్ డాడీ యాక్చువల్లీ నన్ను అడిగారు, ఎందుకు నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎప్పుడు వెళ్ళొచ్చు కదా అని. టు బీ ఫ్రాంక్, టచ్ వుడ్, నేను ఫస్ట్ ఎపిసోడ్ శ్రీదేవికి వచ్చింది మా నాన్న కోసం.
అండ్ అదే స్టేజ్ పైన డాడీ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ద ప్లెజర్ ఇస్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే ఒక ఫోటో ఓపెన్ చేద్దాం. ఇది రేషన్ కార్డ్ కదా. అన్ని మరకలు ఉన్నాయంటే బాబుగాడియే. చిన్నప్పుడు మీకు బాగా గుర్తున్న ఒక ఏదన్నా మెమరబుల్ గా ఉండే పోజ్ పెట్టమంటే రేషన్ కార్డు పెట్టి ఏం చెప్దామనరా సమాజానికి నువ్వు? దొరకలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అందరు లేరు కాబట్టి ఈ ఫోటో కోసం కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేసుకోండి. కొత్త ఫ్యామిలీనా? నాకు అక్కడ మా అమ్మ లేదు కాబట్టి రష్మి గారు క్రియేట్ చేసుకో అన్నావు, చేసుకున్నాడు రా. సరే అమ్మతో పోల్చాడు. రండి మరి, నాన్న వెయిట్ చేస్తున్నాడు. మరి ఇంకోళ్ళు ఉన్నారు కదా. తమ్ముడు భాస్కర్ అన్న. భాస్కర్ గారికి నేనమ్మా. దాదా ఇక్కడ నుంచో, నేను నుంచో పెడతా. ఏ మాటగా ఆ మాట, మీ అమ్మ భలే ఉందరా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాం. నేను చెప్తా, ఇది ఓయి సినిమా థియేటరే. ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఇవ్వాలి. మోనికా మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. మోనికా జనరల్ గానే అట్లాంటి వస్తుంది. రెడీ? సూపర్, బాగా రీక్రియేట్ అయింది మీది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ వచ్చాడు. సర్పంచ్ గారు అండ్ ప్రియాంక. ఇప్పుడు అది మనం రీక్రియేట్ చేయాలి. స్మాల్ చేంజ్. నేను మా డాడీని అలా ఎత్తుకుంటాను. ఓకే రెడీ? ఏమయ్యా, ఆ అమ్మాయి ఎత్తుకుంటుంటే వద్దులే నేను ఎత్తుకుంటాను రావచ్చు. సర్పంచ్ గారు ఎలా అనిపించింది? బాగా అనిపించిందమ్మా. బాగా అనిపించిందా? అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. కాబట్టి మీరందరూ దయచేసి ఆ ఓటు మాత్రం వేయండి. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను. డాడీ కోసం? డాడీ అన్నయ్య ఇద్దరు కోసం. ఓ దట్స్ ఎ సర్ప్రైజ్. ఓకే ప్లీజ్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, బంగారం లాంటి అన్నయ్య దొరికాడు నాకు మాత్రం. లవ్ యూ సో మచ్ రా. అందుకే ఈ రోజు బంగారం రింగే గిఫ్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫోటో చూద్దామా? బాబోయ్, బద్దం భాస్కర్ అన్న ఇది. మేమందరం ఆయన ఎవరా అని చూస్తాం, నువ్వు కూడా అలాగే చూస్తావంటే నువ్వే. భాస్కర్ గారు మీరు ఎవరు? ఇటా అటా? ఫుల్ పౌడర్ మొహం మీద అప్పుడే రంగు పూసారా? ఆయన చిన్నప్పుడు పౌడర్ వాళ్ళు రాశారు, ఇప్పుడు ఈయన రాస్తున్నాడు వాళ్ళకి పౌడర్. అప్పుడు బాగా తర్వాత 10th క్లాస్ తర్వాత కలర్ మారిపోయాడు. అదేం కాదు, మా నాన్న కలర్ మా చెల్లికి ఒకదానికి వచ్చింది. మీ సిస్టర్ చేతిలో చిన్నప్పటి నుంచే చేతబడా? కాదు, మీరు సెంటర్ లో ఉండాలి, కానీ అక్కడ ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా. మన ఆది తమ్ముడు ఆది అన్న ఉన్నాడు. ఒక సైడ్ నేను ఉంచుంటాలి. పట్టుకొని ఆ మంత్రం చదువు. భగిని బాగోదరి భగవాసనే. సారీ, ఈ ఫోటోలో ఒకటి మిస్ అయింది. భాస్కర్ గారి చెంపకి 2 సైడ్లు పౌడర్లు. నిజంగా ఇది ఇంపార్టెంట్. అబ్బా కానీ భాస్కర్ గారు మీరు నవ్వకూడదు, అందులో ఏదో ఒకలాగా ఒక ఫేస్ రియాక్షన్ పెట్టారు, అది కావాలి మాకు. ఆ 2 పళ్ళు బయట కనిపించాలి. కానీ ఆది గారు పక్కా సెట్ అయ్యారు. కరెక్ట్ గా రెడీ అయ్యావు. ఇంకా ఇంకెక్కడి నుంచి ఎపిసోడ్ ఇలాగే ఉండు. థ్యాంక్ యూ. ఆల్రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్.
అజర్ కాదు, మా దగ్గర ఇంకో ఫోటో కూడా ఉంది సిస్టర్ తో పాటు. నిజంగా ఈ ఫోటోలో అంకుల్ ఫోటోషాప్ అయినట్టు ఉన్నారు. 2 పిక్లు ఉన్నాయి మనకి, రెండిట్లో ఇప్పుడు ఒకే పిక్ లో 2 చూపించాలి మనం. కాబట్టి ఒక సైడ్ కొడుకు, ఒక సైడ్ కూతురు. ఓకేనా? కూర్చోండి. థ్యాంక్ యూ. మరి ఈ రీక్రియేషన్ ప్రాసెస్ లో, ఈ జర్నీలో నెక్స్ట్ పిక్చర్ మహేష్ గారు అంకుల్, మనకు ఫ్రేమ్ లో అమ్మగారు కావాలి కదా. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏంటి మీరు నా దగ్గర వస్తున్నారేంటి? అందరికి ఆవిడే అమ్మ. ఈసారి అమ్మను మారుద్దాం. శాంతి రారా. శాంతి ఆయన అంటున్నాడు అమ్మ లేని ఫోటో కూడా ఒకటి ఉంది, కావాలంటే అది వేద్దాం కానీ ఈ అమ్మాయి వద్దా అంటున్నాడు. మీరేంటి ఓకేనా? కాసేపు అమ్మగా ఎంతసేపు అంటే ఇంక మీరు ఇంటికి వెళ్ళిన దాకా ఎంతసేపు ఏంటి? అంకుల్ మనం కొత్త పోజ్ క్రియేట్ చేద్దాం. అమ్మకు ఒక్క ముద్దు ఇవ్వరా? ముద్దులు టైం అయిపోయింది. అసలు ఇప్పుడు ఏమొద్దా? ఊర సరదాగా కూడా వద్దు, ఎప్పటికీ వద్దు. మీరు తల ఏమో వద్దు అంటున్నారు, చెయ్యేమో ఇలా అంటుంది. ఇప్పుడేమో అవసరం లేదు చెప్పాను కదా. కానీ ఆ అమ్మాయి అవసరం అంటుంది. చెప్పమని చెప్పు. సరే నాకు అవసరం అంటే ఇస్తావా? అదిగో అదిగో మరి అవసరమే. చూడా మీరు ఇవ్వలేదంటే జస్ట్ స్మెల్ చూసారండి. శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నాన్నలో జరుగుతున్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ చూస్తున్నాము. హ్యాపీనెస్, కన్నీళ్లు, మనసులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయి, ప్రేమ. అసలు నిజంగా ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి ఇది. మరి ఈ ఎమోషన్స్ ని కొంచెం మ్యూజికల్ ఫార్మాట్ లో వింటే ఎలా ఉంటది? సో అందుకే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద లేటెస్ట్ సెన్సేషన్ మిట్టుపల్లి సురేందర్ అండ్ జాన్వి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోతితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ
చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట విరిగాలను ఆడే సయ్యాట ఒక చల్లని తోడు చెయ్యూత నా పాటల తీగ తొలి పూత నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పెంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్లి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే 7 అడుగులని 7 జన్మలకి ఏకమైపోదమా నిన్ను బద్దము నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నిన్ను వద్దమని నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నిజంగా సురేందర్ గారు మీ లిరిక్స్ కి అసలు ఎన్ని ప్రైజెస్ ఇచ్చినా ఇట్ ఈస్ absolutely not enough అండి. వాట్ లిరిక్స్ ఫర్ ద సాంగ్, ఎస్పెషలీ ఆ చిత్రం చూసే పాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసుకి టచ్ అయిన పాట అది. అండ్ జాన్వి, దట్ వాజ్ బ్యూటిఫుల్.
సో ఆది గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నాకు జాన్వి వాయిస్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ రీసెంట్ గా యూట్యూబ్ మొత్తం ట్రెండింగ్ అనమాట. ఈ అమ్మపాడే సాంగ్ అది రాసింది మన మిట్టపల్లి సురేంద్ర అన్న. ఇదే కాదు, మామూలుగా తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి నాయకులు ఎంత ఇంపార్టెంట్, అలాగే గాయకులు రచయితలు కూడా అంతే ఇంపార్టెంట్. అందులో ఆ ఉద్యమానికి ఊపిచ్చిన సాంగ్స్ ఎన్నో రాశారు మన మిట్టపల్లి సురేంద్ర అన్న. థ్యాంక్ యూ సోదరా. మిట్టపల్లి సురేంద్ర అన్న రాసిన ఏ పాట విన్నా ఆయన రాసే కలంకి ప్రతి ఒక్కరూ సలాం కొట్టాల్సిందే, అలా ఉంటాయి అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు ఈరోజు మా స్టేజ్ మీదకి రావటం, మీ పాటల్ని మాకు వినిపించడం నిజంగా మా అందరికీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? సురేంద్ర గారు, ప్రకృతికి ఎప్పుడు పచ్చతనం అందం, సంగీతానికి మంచి సాహిత్యం ఉంటేనే అందం. ఈ అమ్మ పాడే జోలపాట అయితే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. అంటే గాత్రం కోసం వినాలని అనిపిస్తుంది, ఎందుకంటే జాహ్నవి యు హావ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ. మరి ఇంకో ఇష్యూని మేము అడ్రస్ చేయాలి మ్యామ్. అసలు పాట ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ లో, అండ్ కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. అదేంటంటే అమ్మ పాడే జోల పాటలో మీరు ఒక వేరే భాషని యూజ్ చేశారు. అసలు ఆ భాష ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. దాని వెనకాల స్టోరీ ఏంటి? రికార్డ్ చేస్తున్నప్పుడు 4 భాషల్లో పాటను రికార్డ్ చేసాం. దాంట్లో దేనికి అది ట్రాక్ డివైడ్ చేసి ఇచ్చినా గానీ ఎందుకో తెలుగులో పాడుతున్నప్పుడు జాను పాడిన ఆ ఒక్క వర్డ్ దాంట్లో తెలుగు ట్రాక్ లో మిగిలిపోయింది. అది ఏంది అంటే కన్నడ భాషకు సంబంధించి కన్నడలో నమ్మ అంటే మా అని అర్థం వస్తుంది. ఆ వర్డ్ దీంట్లో ఈ ట్రాక్ లో ఉంది. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట అని అక్కడ వస్తుంది. నేను కూడా రిలీజ్ చేసిన తర్వాత 3 days 4 days దాన్ని గ్రహించిన. నేను ఎట్లాగైతే 3-4 days జాన్వి మాయలో పడిపోయినాను, రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయి వాయిస్ ఓపెన్ చేసి చెప్పడం అందరూ అనుకుంటున్నారు పట్టుకోవాలి ఈ పదం అనుకుంటున్నారు, కొంతమందే పట్టుకున్నారు. వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్ ఉంచొద్దు చెప్పేయాలనుకున్నా ఎక్కడైనా, బట్ ఇక్కడ మీరు అడిగారు చెప్పిన. థ్యాంక్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ మ్యామ్ చెప్పినట్టు యూ గైస్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. జాన్వి, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యు. అండ్ సురేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒక ఫ్యామిలీ నుంచి ఒక కొడుకు కోల్పోతే ఆ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అసలు మేము చెప్పలేము, ఊహించుకోలేము. అలాంటి పేరెంట్స్ కోసం ఒక చిన్న టోకెన్ ఆఫ్ ఎఫెక్షన్ తో ఆ పేరెంట్స్ ని ఈ రోజు ఈ స్టేజ్ మీద తీసుకొని రావడానికి ఇక్కడ ఉన్న కొంతమందిని కోరుకుంటున్నాము. ఇంద్రజ గారు, చైతన్య మాస్టర్ పేరెంట్స్, వాళ్ళకి స్ట్రెంగ్త్ చెప్పడం కానీ కండోలెన్సెస్ చెప్పడం కానీ అంతకన్నా మేము ఎక్కువ ఏం చేయలేము. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మా మాస్టర్స్ మేము మీకు ఉన్నాము అని చెప్పడానికి, ఆ ధైర్యం ఇవ్వడానికి ఈ రోజు ఈ స్టేజ్ పైన వచ్చారు. కానీ వాళ్ళు మాట్లాడే ముందు మాస్టర్ది ఒక చిన్న వీడియో ఉంది దట్ యూ వుడ్ లైక్ టు ప్లే హియర్ ఫర్ ఎవ్రీబడి. మా డాడీకి ఫోన్ చేసి ఫస్ట్ టైం సారీ చెప్పుద్ది. సో ఓవర్ టు యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ గో హెడ్. వాడు ఎప్పుడు ఇలా చేసుకుంటాడని మేము ఎప్పుడు అనుకోలేదు, అండ్ వాడిని ఆ రీతిలో మేము ఎప్పుడు చూడలేదు కూడా అన్న. ఇప్పటికీ మాతోనే ఉన్నాడనే ఫీలింగ్తో ఉన్నాం. ఇప్పటికీ మాకు ఆ వీడియో చూసినా కూడా మాతో చైతన్య లేడని ఫీలింగ్ మాకు ఇప్పటికీ కలగట్లేదు. బట్ వాడు లేని లోటు చాలా తెలుస్తుంది మా అందరికి. ఎందుకంటే అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైతన్యతో కాసేపు ఉంటే మాకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి గుర్తురావు. వాడు కూడా అలా చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంచుతాడు కూడా. వి మిస్ యూ చైతన్య. ఒక టైంలో నాకు పని లేనప్పుడు నన్ను చాలా ఒక 1 year నాకు పని ఇప్పించి ఈ రోజులో నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే చైతన్య కూడా ఒక కారణం. నాకు చాలా మెమొరీస్ ఉంది. ఆ మెమొరీస్ అలాగే ఉండిపోవాలి నాతోనే నేను ఎప్పుడు ఆశిస్తున్నా. సో మిస్ యూ చైతన్య. చైతన్య మాస్టర్ గురించి చెప్పాలంటే మ్యామ్, ఒక రాజు అని అందరికి తెలుసు అంటే అది ఒక్క చైతన్య మాస్టర్ వల్లే. మేము నాకు డ్యాన్స్ నేర్పించి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకు అన్నం తినిపించి బట్టలు ఇప్పించి మా గ్రూప్లో ఎంతమంది డాన్సర్లు అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చింది చైతన్య మాస్టర్. ఇప్పటికీ పండు మాస్టర్ అన్నట్టు మేము నాకు ఇంకా ఆయన ఇక్కడ ఇప్పటికీ బతికే ఉన్నారు అనే థాట్లోనే ఇప్పటికీ ఉన్నాం మేము. నాకు
కన్నీళ్ళు రావట్లేదు మేము. అప్పుడు చనిపోయినప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే నేను మాస్టర్ లేరు అనే దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అసలు. ఒక విషయం చెప్తాను మ్యామ్, నేనున్నంత వరకు మాస్టర్ ఎప్పుడు టాప్లోనే ఉంటారు మ్యామ్. అండ్ ఐ లవ్ యూ చైతన్య మాస్టర్, లవ్ యూ చైతన్య మాస్టర్. మీరు ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోయాను, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి మీ గురించి చేస్తాను మాస్టర్. లవ్ యూ ఆల్. ఇప్పటికీ నేను అసలు నిజంగా ఆయన్ని మిస్ అవ్వట్లేదు, మా గుండెల్లోనే ఉంటాడు ఇప్పుడు చైతన్య అన్న. నేను మిస్ అవ్వను కూడా. ఐ లవ్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అందరూ గడిచే కొద్దీ మర్చిపోతారంటారు, నాకు ఇప్పుడు ఎక్కువ బాధ అయింది. నాకు హైదరాబాద్లో కూడా ఉండాలనిపించట్లేదు, మా ఊరు వెళ్ళిపోయాను. నేను అక్కడ ఆయనకి గుర్తుగా కట్టుకున్నాను. నాకు బాధ వేసినప్పుడల్లా అక్కడికే వెళ్తున్నాను, మాట్లాడుకుంటాను, అక్కడే పడుకుంటాను కొద్దిసేపు. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే రోజు రోజుకు మర్చిపోతారంటారు, నాకు మరపు రావట్లేదు. నాకు గడిసే కొద్దీ ఎక్కువ గుర్తొస్తుంది. కన్నీటి వాన నీ కళ్ళలోనా, నాకు ఎవరిలోనూ కలవాలనిపించేది. నేను ఒక్కదాన్నే ఉంటా, ఒక్కదాన్నే ఏడ్చుకుంటా, ఒకరి ముందే ఆడవాళ్ళని కూడా అనిపించదు. నాకు నేనే ధైర్యం, నాకు నేనే ఏడుపు, నేనే బాధ. నా కొడుకే నాకు లోకం, నేను మర్చిపోలేకపో. నాకు గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఒకటే ఒక సాడ్ ఫీలింగ్ ఏంటి అంటే, పెళ్లిలో ఉన్నాడు, పెళ్లి చేసి వెళ్ళాడు, నా పాప పుట్టే టైంకి లేడు. చైతన్య మాస్టర్ ఎంత ఎదిగాడో అనేది పక్కన పెడితే, చైతన్య మాస్టర్ వల్ల చాలా మంది డాన్సర్లు ఎదిగారు, అదైతే షూర్ షాట్ గా చెప్పొచ్చు. డి అనేది బతికున్నంత కాలం చైతన్య మాస్టర్ బతికే ఉంటాడు, డాన్స్ అనేది బ్రతికున్నంత కాలం చైతన్య మాస్టర్ బతికే ఉంటాడు. కాబట్టి అసలు మీరు ఆ విధంగా మీరు ఎప్పుడు బాధపడొద్దమ్మా. మా వాళ్ళందరూ, మేమందరం కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటాం. ఓకేనమ్మా? అమ్మ నాన్న చైతన్య లేని లోటు మేము తీర్చలేం, కానీ మాలో కూడా మీరు చైతన్యం చూసుకోవచ్చు. మమ్మల్ని కూడా పిల్లలకు ఆదరించండి. మీకు చైతన్య ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ మేము చేయడానికి మేమంతా రెడీ. హ్యాపీ ఫాదర్స్ డే. మ్యామ్, యువర్ ఫైనల్ వర్డ్స్ టు ద ఫ్యామిలీ. అమ్మ, నిజంగా నేను అర్థం చేసుకోగలను మీ బాధ. మేము చెప్పగలిగిందంతా ఇందాక రష్మి గారు చెప్పినట్టు కొన్ని మంచి మాటలు, కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫ్యామిలీ మీకు తోడుంటది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ లైక్ ఐ సెడ్, చైతన్య మాస్టర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన రూకరాజు పబ్లిక్ లో బయటికి వెళ్ళి అసలు ఫాదర్స్ మీద జనాల ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ముందు లేనప్పుడు అది కనుక్కున్నాడు. సో మరి ఆ చిన్న చిన్న బైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. బేసిక్గా మనకి అమ్మ లేకపోతే మనకు బాధ తెలుస్తుంది, అదే నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. అలా బాధ్యతగా పనిచేసే కొంతమందిని అడిగి తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా హాయ్ అన్న. డైలీ చూస్తామన్నా. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వచ్చాను సార్. మీకు ఫాదర్ ఉన్నారా సార్? లేదు సార్. ఒకవేళ మీ ఫాదర్ కనుక ఉండుంటే నాకు ఈ ఆటో తోలే పరిస్థితి వచ్చేదా రాదా అనుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అప్పుడప్పుడు ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది కదా సార్. అంటే 50 సంవత్సరాలు అవుతుందంటే అంటే చిన్నప్పుడే చనిపోయారు అని అంటున్నారు. నేను చూడలేదు సార్. అంటే ఇప్పుడు వరకు స్టిల్ మీ నాన్నగారు ఎలా ఉంటారు అనేది మీకు తెలియదు? రూపం కూడా తెలియదు. నేనేమన్నానంటే, దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు డబ్బులు కావాలా లేకపోతే మీ నాన్నగారు కావాలని అడిగితే మీరు ఏం అడుగుతారు? నాన్నగారు అడుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి.
నమస్కారం అండి. ఫాదర్స్ డే ఉంది కదా, ఫాదర్స్ డే సందర్భంగా వచ్చాము. నాన్న యొక్క గొప్పదనం, నాన్న అంటే ఏంటి, మీకు మీ ఫాదర్ కి మధ్యలో ఉన్న అనుబంధం గానీ, లేకపోతే ఆ పాప వాళ్ళ ఫాదర్ కి మధ్యలో ఉన్న అనుబంధం గానీ. అది ఒక గొప్ప ఫీల్ అండి. అది ఇంకా అది మాటలో చెప్పలేము. అది మా నాన్నగారు లేరు, చనిపోయారు. అది ఇప్పుడు మీరు గుర్తు చేసరికి ఇంకా అసలు చాలా మంది ఏమంటున్నారంటే నాన్నమ్మకి ఏం సంపాదించలేదు, ఏం సంపాదించి పెట్టలేదు. ఆయన సంపాదించినా సంపాదించకపోయినా అది గ్రేట్. ఆయన ఇంకా అంతే. అలా ఎలాంటి వాళ్ళైనా సరే తండ్రి అనేది గ్రేట్. అసలు ఇప్పుడు నాన్నగారు ఉంటే ఈ రోజు మిమ్మల్ని పని అస్సలు చేయనిచ్చేవాళ్ళు కాదు. మా నాన్నగారు ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు నిజంగా మా నాన్నగారు ఉన్నట్టయితే అసలు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. అసలు ఈ ఫుట్ పాత్ మీద ఫుడ్ డే పెట్టేవాళ్ళం కాదు. అసలు ఎవరైనా పెద్దోళ్ళు కనపడ్డా మా నాన్నలాగే అనిపించింది నాకు. మా నాన్నలాగే చూసుకుంటాను నేను. ఎన్నో ఏదేమైనా సరే మీరు ఇలా ఫీల్ అవుతుంది మేడం. కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు ఏమైతే అనుకున్నారో అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే మేడం. మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? రాళ్ళు కొట్టేవాడు. రాళ్ళు కొట్టేవాళ్ళు. అసలు మీ ఫాదర్ గొప్పతనం చెప్పండి సార్. చాలా మంచోడు ఆయన. రాళ్ళు పని చేసి ఎంతో కొంత చదివించాడు. ఈరోజు ఆయన మేము పెట్టలేక ఆయన చనిపోయాడు. చాలా మంచోడు. మా నాన్నకు లేకున్నా ఆయన ఉపవాసం ఉండి మాకు పెట్టాడు. మా అమ్మ కంటే మా నాన్నే గొప్పోడు. అంత ఇష్టం ఎందుకు సార్ మీ నాన్న అంటే? రైస్ అయిపోయింది, ఏదో ½ కేజీ అంతా ఉందన్నమాట. అది వండి పెట్టిన తర్వాత అది ఆయనకి ఎంతో ఆకలి ఉన్నా కానీ ఆయన ఆకలిని మాకు తినిపించి ఆయన మిగిలిలేదు. పాపం వస్తున్నాడు. అవి గుర్తొచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది చాలా. ఫైనల్ గా నాన్న గురించి చూసే జనాలందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నాన్న మన ఇంటి పెద్ద. నాన్న లేనిది మనం లేము. మనం అతను ఉన్నప్పుడు చూసుకోవాలి. మన తప్పు పని చేస్తున్నాను దండిస్తాడు. అది మన మంచి కొరకు అని మనకు తర్వాత తెలుస్తుంది. అది మనకు సరైన దారిలో నడవడానికి మన నాన్న చూపిస్తాడు. అది వాళ్ళ అడుగుజాడలో నడిచినోడే గొప్పోడు నన్ను అడిగితే. మీ నాన్నగారు మీరేమని పిలిచేవారు సార్? నాయన. ఒక్కసారి అదే ప్రేమగా పిలవండి సార్ మీ నాయన. సార్ థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. మీ టైం మాకు ఇచ్చినందుకు. వస్తాను సార్. ఇలాంటి గెట్ టుగెదర్స్ రెగ్యులర్ గా జరుగు మేడం. ఒక పాయింట్ తర్వాత లైఫ్ లో జాబ్స్, ఫ్యామిలీస్ ఎవరెవరు వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోతారు. కానీ ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా అందరు కలిసాం కాబట్టి ఇంకొక గేమ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? చాలా చాలా బాగుంటుంది కదా. మరి ఈ గేమ్ కి ఇప్పుడు ఈసారి తండ్రులతో పాటు కూతురులు రావాలి, అలాగే కొడుకులు కూడా రావాలి. అది ఇంకా బాగుంటుంది కదా. మరి ఫస్ట్ బాబు, మీ డాడీ అండ్ అలాగే మీ అక్క, ముగ్గురు రండి. సో బాబు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్. అసలు ఎవరికి ఎక్కువ ప్రేమ వాళ్ళ నాన్నగారి మీద ఉందనేది ప్రూవ్ చేసే రౌండ్. మీరేమంటారు? ఎలా ప్రూవ్ చేసుకుంటారు? కూతుర్లకే ఎక్కువ ప్రేమ ఉంటది, కొడుకులకి ఏం ఉండదు. అలా ఏం లేదు, 100% కొడుకులకే ఉంటది. ఎందుకంటే తండ్రి కొడుకు దగ్గరే ఉంటాడు ఎప్పటికైనా, కూతురు దగ్గర ఉండడు. కూతురు పెళ్లి చేసుకుని వేరే కాడికి వెళ్ళిపోద్ది. మేము వేరే కాడికి పోయినా కానీ మేడం మా ఆయన నొప్పిటానికి నాకు చపాతీ కర్ర చాలు. వాడి భార్య నొప్పిటానికి వాడికి ఏం అవసరం? మీ నాన్నగారి గురించి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమైనా చేస్తా నేను కూడా. సరే, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ఎక్కువ మిరపకాయలు తినాలి. అది బెటర్. ఎందుకంటే నువ్వు 10 నిమిషాలు గాపించిన వాళ్ళు మళ్ళీ పటాసుకు వచ్చేస్తారు. సరే, నాన్న మీద ప్రేమ ఉందన్నావు కదా, తిని మరి. మీకు లేదా? నాకు కూడా ఉంది. అవి సరిపోవు, అందుకే ఆలోచిస్తున్నా. సరే ఏదో మాట రాసుకుని నాకు నువ్వు తింటే తెలుస్తుంది. 3, 2, 1 స్టార్ట్. బాబు ఏడుతున్నాడు కన్నాడు, ఎక్స్ప్రెషన్ రాక తెలియట్లేదు. అబ్బా ప్లీజ్. అక్క మండుతుందా? ఎక్కడో మండుతుంది. ఇందాక మీరు వేసిన వాటికి మాకు కూడా ఆల్మోస్ట్ అలాగే.
2 అయిపోయినాయి అక్కడ. ఫాస్ట్. ఇప్పుడు ఇద్దరు మిరపకాయలు తింటున్నారు కదా, మీకు ఎవరిని చూస్తే ఎక్కువ బాధ అనిపించిందో వాళ్ళకి వాటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇద్దరిలో ఒకరికే ఇవ్వాలి. చిన్నయ్య గారు కంటిన్యూస్ గా ఆయన వచ్చి ఆయన కూతుర్నే చూస్తున్నారు, అండ్ మధ్యలో ఒకసారి ఇట్లా షేక్ కూడా అయిపోయారు పాపం. ఏం కాకపోయినా నేనంటేనే ఎక్కువ ఇష్టం మా నాన్నకి. ఏ పండగ వచ్చినా ఏది వచ్చినా ముందు నాకే ఫోన్ వస్తుంది, నా తర్వాతనే వాళ్ళు. లివర్ ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బులు లేవు. అప్పుడు ఆల్రెడీ 3 అయిపోయినాయి లివర్ ఆపరేషన్లు, 4వసారి మళ్ళీ డబ్బులు కావాలి. సరే మా పెద్దవాడి ఫోన్ చేస్తే నేను అప్పు తెస్తలే నాన్న. ఈ లోపల అమ్మాయి వచ్చింది, ఎందుకులే నాన్న నాకు పొలం ఉందిగా, నాకు మీరు పెట్టిన పొలం నేను అమ్మి పెడతాలే అన్న. పండగ వచ్చిన పబ్బం వచ్చిన ముందు ఏమో తర్వాతనే మో పిల్లలు. వాళ్ళ నాన్నకే కాదు బాబుకి కూడా వాళ్ళ అక్కంటే చాలా చాలా ఇష్టం. చెప్పాలంటే మేడం, మా అక్క వల్ల నాకు పేరు వచ్చింది మేడం. నా వల్ల మా అక్కకి ఏం వచ్చిందో ఫ్యామిలీకి ఏం వచ్చిందో తెలియదు, కానీ మా అక్క వల్లే నాకు పేరు వచ్చింది. బాబు వాళ్ళ తమ్ముడు కదా అని అంటారు. మూడు మిరపకాయలు తిన్నా మేడం, నాకు అప్పటికి ఏడుపు రాలా, కానీ మా అక్క తింటుంటే బాధ వేసింది మేడం. ఏం కాబట్టి నేను చెప్పలేకపోయా, కానీ ఎన్నైనా తినమన్నా తింటా మేడం. అక్క ఒక్కటి తిన్నా నా వల్ల అవ్వలేదు అసలుకి. మా నాన్న గురించి చెప్పాలంటే మేడం, మా ఇంట్లో వాళ్ళందరికీ మా అక్క అంటేనే ఇష్టం. ఎందుకంటే మా అక్క ఫస్ట్, తర్వాత మేము ముగ్గురు మగపిల్లం. కానీ ముగ్గురు మగపిల్లం ఏమీ చేయలేకపోయాను, కానీ మా అక్క మా నాన్నకి ఏం కావాలంటే అది చేసింది. సో స్వీట్, సో స్వీట్. నిజంగా మీ ఫ్యామిలీ బాండింగ్ చూసిన తర్వాత ఎవరు ప్రేమ గొప్ప, ఎవరు ప్రేమ ఎక్కువ అని చెప్పలేము. సో ఇంద్రజ గారు, ఓవర్ టు యు. ప్రేమ ఇవ్వడం ఒక రకం, ప్రేమ పుచ్చుకోవడం మరో రకం. ఇక్కడ ఎవరి ప్రేమ గొప్ప నాన్నగారి మీద అని చూస్తే నాన్నకి వీళ్ళ ఇద్దరి మీద ఉన్న ప్రేమ గొప్ప. అందులోనూ కూతుర్లు అంటేనే తండ్రులకు కొంచెం ఎక్కువ గారాభం ఉంటుంది. ఆ బాండింగ్ అయితే ఎప్పటికీ విడదీయలేము. సో అదే ఇక్కడ చూసాం కూడా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఈ అనుబంధం, ఈ ఆప్యాయత కలకాలం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మరి నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? మహేష్ పెట్టాను వాళ్ళ సిస్టర్. సాది గారు, మహేష్ గారు ఫ్యామిలీ ఇక్కడ వచ్చేసారు. మరి సార్, మీకు సాధారణంగా ఎవరి మీద ఎక్కువ ప్రేమ? కూతురు మీద, కొడుకు మీద? ఇద్దరి మీద ప్రేమనే. సరే, ఈ గేమ్ ఏంటో తెలిసిపోతుంది. చిన్నప్పుడు పాకెట్ మనీ నాకు పావులా ఇస్తే దానికి రూపాయి ఇచ్చేవాడు. మీ హ్యాండ్స్ ఇలా పెట్టనమ్మా ఇద్దరు. నేను ఈ బరువులు పెట్టుకుంటూ వెళ్తాను. ఎవరైతే ఆ బరువు మగ పిల్లోడు ఎలాగైనా బరువు ఎక్కువ పెడతాడు. ఇప్పుడే మీరు ఆడపిల్ల బరువు పట్టదు, దానికి ఏమంటారు మీరు? ఆది గారు, అంకుల్ రెడీగా ఉన్నారు కొట్టడానికి మిమ్మల్ని. మీరు చిన్న చిన్న బరువులు పెడుతున్నాను, మీరు కోపంతో మైక్ నా మీద విసిరేశారు. స్టిఫ్ గా ఉండాలి, వంగకూడదు, బెండ్ అవ్వకూడదు. ఏం లేదు, 2 బాటిల్ పెట్టా అంతే. ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీ నువ్వు మోస్తున్నట్టు ఫీల్ ఇస్తున్నావు. మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఇద్దరు బాధ చూస్తున్నారు, ఎవరి బరువు తగ్గిద్దాం అనుకుంటున్నారు డిసైడ్ అవ్వండి. దాన్ని బట్టి అర్థమైపోద్ది మీకు ఎవరి మీద ప్రేమ ఉందో. ఇప్పుడు తీశారు కదా, అవి మీరు వేసుకుంటారా లేకపోతే మీ కొడుకు ఇస్తారా? నేనే ఉంచుకుంటాలే. మీ కొడుకుది అసలు తీరా? కొడుకుది అసలు తీరు. ఎందుకంటే ఆడు ఏదైనా మోస్తాడని నేను కష్టపడే పైకి వస్తున్నాడు, ఇంకా పైకి రావాలా.
సూపర్, మొత్తానికి ఇద్దరికి న్యాయం చేశారు మీరా. కానీ ప్రేమ అంటే కూతురు మీద కొంచెం ఎక్కువ. అట్లేం లేదండి, ఇద్దరు ప్రేమనే. ముందు అమ్మాయిదే కదా, అమ్మాయి అంటే అమ్మాయి బరువు మహిళకుంది. అదే మరి ప్రేమ అంటే. సో మీకు ఎలా అనిపించింది? మీ డాడీ ఫస్ట్ కూతురు బరువే తగ్గించాలని అనేటప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్టెడ్. సో మీరేమంటారు, ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తండ్రి అనేటప్పటికి ఆటోమేటిక్ గా కూతురు మీద తను బరువు మొయ్యకూడదు, తను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా గలగలగలగల మాట్లాడుతూ తిరుగుతూ ఉండాలన్న ఆ ఒక థాట్ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్క తండ్రిలో ఉంటది. అంకుల్ ఏమైంది అంకుల్? ఏం లేదు మరి కంట్లో నీళ్ళు. మా డాడీ ఎప్పుడు ఏడ్చింది నేను చూడలేదు చిన్నప్పటి నుంచి. నా పెళ్ళైన తర్వాత అప్పగింతలు ఉంటాయి కదా, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అంకుల్ ఏమైంది అంకుల్? చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చినారు. ఏమంటే ఇప్పుడు పాప ఉద్యోగం చేస్తుంది, బాబు ఏదో ఒక లెవెల్లో ఉన్నాడు, సంతోషం. ఏమంటే కష్టపడి వచ్చినారు కాబట్టి బాధ. హ్యాపీ టీయర్స్. మా నాన్న చెప్పినట్టు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. అప్పు చేసి చదివించాడు. ఎక్కడో కడప జిల్లాలో ఉండే మేము హైదరాబాద్ లో నేను చదువుకున్నా. నా వీక్ పాయింట్ మా నాన్న చెప్తే నేను జాబ్ చేస్తానని తెలుసు. అట్లాడితే ఒక రోజు ఫోన్ చేసి నువ్వు చెప్పు అంటే మా నాన్న ఫోన్ తీసుకొని ఏరా తిన్నావా అన్నాడు. ఇప్పుడే తిన్నా డాడీ అంటే, సరే ఏం చేస్తున్నావు అంటే షూటింగ్ లో ఉన్నాడు. సరే సరే చేసుకో, షూటింగ్ చేసుకొని ఫోన్ పెట్టేశాడు. ఏం చెప్పలేదు. తర్వాత మా అమ్మ అడిగింది, అదేంటి నువ్వు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత అప్పు చేసి వాడిని చదివించావు, వాడేమో ఇండస్ట్రీ అని చెప్పి వెళ్ళిపోయాడు, ఏం చెప్పవా అంటే మా నాన్న ఒకటే చెప్పాడు, లైఫ్ లో నేను రిస్క్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు వాడు కష్టపడతాడు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు, అరే నీ ఇష్టం రా, ఎన్ని ట్రయల్స్ అయినా వేసుకో, నువ్వు ఎప్పుడైతే ఇంకా నాకు వద్దు ఇండస్ట్రీ అని మా ఊరికి వచ్చేస్తావు, ఇక్కడ బిజినెస్ పెట్టేసుకో హ్యాపీగా, నా దగ్గర ఉండని చెప్పాడు. అంకుల్ నిజంగా మీరు పిల్లల మీద చూపించిన కాన్ఫిడెన్స్, అదే కాన్ఫిడెన్స్ ని మీరు కూడా ఎంత పాజిటివ్ గా ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ రియలీ అంకుల్ సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. నెక్స్ట్ ప్రియాంక వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారనేది ఈ రోజు తెలిసిపోద్ది. వాళ్ళిద్దరిలో కూడా ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందనేది కూడా తెలిసిపోద్ది. కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే మీది కూడా మంచి టాస్క్. అంకుల్ ఐస్ దేనికి? మందులో కాదు వాళ్ళు ఉంచోడానికి. టాస్క్ రెడీగా ఉంది, ఏం చెయ్యాలి మీకు తెలుసు. అయితే 3, 2, 1 గో. బేసిక్ గా ఐస్ లో కాసేపు నుంచుంటే మనకు ఆ కాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటది. మరి అలాంటిది ఇంకాస్త ఐస్ పెంచితే? పెంచాలి. మరి ఎవరు ఎక్కువ పెయిన్ భరిస్తారో తెలుస్తుంది కదా మనకి. అరే కొంచెం ఐస్ పెంచండి అమ్మా. మళ్ళీ చెప్పండి, డాడీ కోసం ఏమైనా చేస్తాము. ఇప్పుడు చెప్పండి. నేనైతే ఏదైనా చేస్తా డాడీ కోసం. చేస్తున్నారు మరి మీరు? చేస్తా. ఒక అరగంట నుంచి ఉంటారా? ఇందాక కాన్ఫిడెంట్ గా చెప్పావు చేస్తా అన్నావు, ఇప్పుడు ఏమో చేస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మీరిద్దరికి ఎక్కువ ప్రేమ ఉంది నాన్న మీద. ఆ ప్రేమని ఈ రోజు తగ్గిస్తా. అసలు ఎవరనేది నాకు తెలియాలి. మీకు వాళ్ళిద్దరిలో ఎవరి మీద ప్రేమ ఉందో తెలియాలంటే ఒకరిని మీరు పక్కకు తీసి మీరు నుంచోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ప్రియాంక మీద ప్రేమ చూపించినందుకు. అడుగు నువ్వు నాన్న, ఎందుకు? నేను కూడా ఒక పక్క ఐసులో పెయిన్ ఉంది కదా, నా దగ్గరికి ఎందుకు రాలేదు నాన్న అని అడుగు. ఫస్ట్ ప్రియాంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గర ఎందుకు రాలేదు? నాన్న ఒక ఆడబిడ్డగా మనం గౌరవించాల్సింది చిన్న తల్లికి. నీకు కూడా ఇబ్బంది లేకుండా కాపాడడానికి మీ కాడికి వచ్చాను. మీకు కూడా సంతోషించి బయట తీసే నా బాధ్యతని తీశాను. ఈ సభకు వచ్చిన జనాలందరికీ సో మొత్తానికి కూతురు మీద ప్రేమ ఎక్కువ అంతే.
సరే మొత్తానికి ఫాదర్స్ కి అయితే కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంది, కానీ పిల్లల్లో ఫాదర్ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది? ఖచ్చితంగా ఇద్దరికీ ఉంటది, అందులో ఏ డౌట్ లేదు. అఫ్ కోర్స్ ఫాదర్స్ అందరికీ కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉందని క్లియర్ గా కనిపిస్తుంది, కానీ పిల్లల్లో కూతురికి నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉందా లేకపోతే కొడుకుకి నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉన్నది చివరిలో తెలుస్తుంది. మన జబర్దస్త్ అశోక్ వచ్చి ఫాదర్స్ అందరికి ఒక మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హిమ్. And నాకు తెలిసినంత వరకు this is a little tribute from your side to your dad. మీరు మీ డాడీకి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్, ప్లీజ్. మనం ఏ గిఫ్ట్ ఇవ్వలేం మేడం డాడీస్ కి, ఇదేదో బాగుంటది అనిపించింది. ఇదే ఎందుకు ఇచ్చానంటే చిన్నప్పుడు 6th 7th ఆ టైంలో ఆటో డ్రైవర్ మా నాన్నగారు ఆటో నడిపేవారు. నన్ను పొద్దున్నే ఒక 5 కిలోమీటర్లు తీసుకెళ్లి నేర్పించి ఒక 1 hour మళ్ళీ తీసుకొచ్చేవారు మేడం. దీన్ని నేను ఈ స్టేజ్ మీద తప్ప ఇంకెక్కడ కూడా నేను ఆయనకి గిఫ్ట్ ఇవ్వలేను అనమాట. సో నాకు ఇదే మంచి స్టేజ్ అనిపించింది. థ్యాంక్ యూ. అంటే ఆ 3 చక్రాల బండి కదిలితేనే రోజు ఇంట్లో తిండి అలా ఉండేది మేడం. సో ఆ ఆటో మరాయిస్తే దాన్ని పక్కన పెట్టేసి మొత్తం ఫ్యామిలీని పండగలని అన్నీ వదిలేసి చిన్నప్పుడు ఇది నేర్పిస్తుంటే మా నాన్నగారిని చాలా మంది చాలా అన్నారన్నమాట అండి. అంటే ఇది మన క్యాస్ట్ది కాదు, వేరే క్యాస్ట్ది కదా, ఎందుకు నేర్పిస్తున్నావు అదని చెప్పి చాలా మాటలు అన్నారు. సో వాళ్ళే నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్ లో ఈ వాయిస్తుంటే భలే వాయింతండి మీ ఓడు అనేసి మా నాన్నగారు తనతో నేను విన్నాను. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా దెబ్బలు తిన్నారు మేడం మా నాన్నగారు. ఒకసారి అయితే ఒక 100 kg బరువు ఉన్న ప్లేటు కాలు మీద పడిపోతే కాలు ఇరిగిపోయింది మేడం. అలాంటి టైంలో కూడా నాకు ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళి ట్రై చేయరని చెప్పి, ఇలా ట్రై చేస్తున్నానంటే ట్రై చేయరని చెప్పి పంపించారు. సో అలా 100 రూపాయలు ఫుడ్కి ట్రావెలింగ్కి ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకానే, అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. అలా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ నుంచి ఇప్పుడు కార్ తీసుకుని ఇలా తీసుకొచ్చాను ఇక్కడికి. నేను థ్యాంక్ యూ చెప్పడం కాదు కానీ ఒకటే కోరుకుంటా, నెక్స్ట్ టైంలో కూడా వీళ్ళకి నేను పుట్టాలి, ఇదే మిడిల్ క్లాస్లో పుట్టాలి, కష్టపడి పేరైనా సరే డబ్బు అయినా సరే సంపాదించుకోవాలి మేడం. అదొకటే కోరిక. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు అండి. అండ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎమోషన్స్ మా అందరితో షేర్ చేసుకున్నందుకు. ఇంద్రజ గారు, సూపర్. అశోక్ గారు, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. అండ్ మోర్ దెన్ ఆల్ ఇలా సపోర్ట్ చేసే ఫ్యామిలీ మీకు ఉండడం చాలా పెద్ద అదృష్టం. అండ్ మీరు సక్సెస్ అవుతుంటే అది దగ్గరుండి చూడడానికి మీ పేరెంట్స్ ఉండడం ఇంకా పెద్ద అదృష్టం. ఇలాగే ఎప్పుడు కలిసి కలకాలం బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, ఇంకా ఎదగాలి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో మన నూకరాజు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నాడు, ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇది ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకున్న కథ. చిన్నోడా, అరే పెద్దోడా, వస్తున్నాం నానా. నా బంగారు కొండలు. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా, ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా, ఎన్నడు
కలిసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా నాన్న నాకు గుర్ర బొమ్మ కావాలి నాన్న. నానా నాకు కూడా. గుర్రబొమ్మ ఈరోజు నేనే మీకు గుర్రబొమ్మ అవుతా. రండి ఎక్కండి. నువ్వు నా హీరో నాన్న. నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటా. ఏయ్ నేను నీకంటే పెద్దోడిరా. నేను నాన్నని రాజులా చూసుకుంటాను రా. ఆగండి రా, మీ ఇద్దరు కలిసి నన్ను చూసుకుంటే నాకు అంతే చాలు. నాన్న బాగా ఆకలిస్తుంది నాన్న. మీరు ఇక్కడే ఉండండి నాన్న, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తా. అయ్యా పిల్లలు బాగా ఆకలి అంటున్నారు, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. సరే ఉండు రామయ్య. ఇదిగో రామయ్య. ఇలా రండి, చూడు మీకోసం ఏం తీసుకొచ్చాను. హాయ్ కొత్త చొక్కాలు. ఏంటి నాన్న ఎప్పుడు తమ్ముడికి నాకు ఒకలాంటి చొక్కాలే తీసుకొస్తావు? మీ ఇద్దరు నాకు వేరు వేరు కాదయ్యా, మీ ఇద్దరు నాకు ఒకటే. రేపొద్దున నేను చనిపోయినా మీ ఇద్దరు కలిసే నాకు తలకొరివి పెట్టాలి. కాదు కానీ ముందు నీ చొక్కాలు వేసుకొని రండి. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నీదే నింగి నేలా. నాన్న నాకు కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఎంత మంచి వార్త చెప్పావు. కానీ నాన్న ఆ ఉద్యోగం రావాలంటే 2 లక్షలు కట్టాలంట నాన్న. అది కట్టకపోతే ఆ ఉద్యోగం రానట్టే. దారి తెలియని వాడికి కూడా ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది బాబు. మంచో చెడో నీకు ఉద్యోగం వస్తుంది అంటున్నావు. నువ్వు బాగుపడితే ఇంకేం కావాలి, ఇల్లు నమ్మకానికి పెడదాం. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా పంచుతావో అన్నీ మరచి. అంత ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. పెద్దోడా బాగా ఆకలేస్తుంది, కోడలికి చెప్పి కొంచెం అన్నం ఉంటే పెట్టమనవా. ఎన్ని రోజులు నా ఇంటి మీదే పడి తిన్నావు కదా. ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి వచ్చిన సొమ్మంతా నీ చిన్న కొడుకు పెట్టావు. ఒక్క పూట అన్నం కూడా పెట్టలేడా వాడు? ఏ ముఖం పెట్టుకొని అడగాలనిపిస్తుంది నీకు? ఒరే ఏంట్రా అక్కడ జనమంతా కలిసి మీటింగ్ పెట్టారేంటి? అదేరా ఆ రామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకులు సరిగా చూసుకోవట్లేదని ఊరి పెద్దలంతా పంచాయతీ పెట్టారు. ఏంటి ఇలాంటి విషయాలు కూడా పంచాయతీలు పెడతారా ఊర్లో? కన్న తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు. ఇలా పిల్లల బతుకుల పైన పడి ఏడవరు. ఆయనకి అంత సిగ్గుంటే ఇలా నలుగురిలో పెట్టి మన పరువు తీయాలని అనుకోడు. రేయ్ ఏంట్రా ఊరికే ఉంటే ఓ తెగ వాగుతూ పోతున్నారు. అయినా ఇది మీ నాన్న పెట్టించిన పంచాయతీ కాదురా. ఆయన పడే కష్టాన్ని చూడలేక ఊరు పెద్ద మనుషులంతా కలిసి పెట్టిన పంచాయతీ. ఆయన మీకోసం తన జీవితాన్నే వదిలేసుకున్నాడు రా. అదే మీరు ఇలా మారతారని తెలుసుంటే ఎప్పుడో మిమ్మల్ని రోడ్డు పైన వదిలేసేవాడు. అవునరా పెద్దోడా, ఏదో అంటున్నావు? మీ బతుకుల పైన పడి ఏడుస్తున్నాడా? తన కడుపు మార్చుకొని మీ నోటి ముందు అన్నం పెడతాడు రా ఆయన. కడుపు నిండిన తర్వాత తిండి దొరికిన స్థలాన్నే మర్చిపోయే వీధి కుక్కలరా మీరు. సరేరా, జరిగిందేదో జరిగింది. ఎంతైనా మిమ్మల్ని కన్న తండ్రి. ఈ వయసులో ఆ మనిషిని ఎందుకు కష్టపెడతారు చెప్పండి. ఒక నెల పెద్దవాడి ఇంట్లో, ఇంకో నెల చిన్నవాడి ఇంట్లో ఉంచుకొని బాగా చూసుకోండి రా. ఊర్లో నలుగురు ముందు పంచాయతీ పెట్టి మరీ పంతం నెగ్గించుకున్నాడు. చేచి అయినా ఇలాంటి వాడికి అన్నం పెట్టి కూడా దండగే. ఇదిగో తిను. ఆ బయట ఇక్కడ అరుగుపైన పడుకో. ఉదయం మేము లెగిచేలోపు నీ ముఖం కూడా మాకు కనపడకూడదు. అన్నీ సర్దుకొని చిన్న కొడ దగ్గరికి వెళ్ళిపో.
ముసలోడు వచ్చాడా? లేదురా, ఇంకా రాలేదు. సాయంకాలం కల్లా వచ్చేస్తాడులే. ముసలివాణ్ణి అయితే భూమికి భారం అవుతానేమో అనుకున్నాను, కానీ కన్న కొడుకులకు కూడా గుండె భారం మిగిల్చింది. ఏ జీవితం నాది, కొడుకులకు కూడా బరువయ్యాను. రేపు పొద్దున నా శవాన్ని కూడా 2 ముక్కలుగా పంచుకుంటారేమో నా 2 కొడుకులు. నా కొడుకులిద్దరూ నాకు తల కొరువు పెట్టాలనుకున్నాను. ఇలా నా జితికి నేను కొరువు పెట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. బాబు మీరొచ్చారండి బాబు. చూడ్డానికి ఇంకేం మిగిలిందయ్యా? కట్టెల మధ్య కాలిన బూడిది తప్ప. రే, బతుకున్నప్పుడే పీకు తిన్న రాబందులు మీరు. ఆ దేవుడు మీ నాన్న ఎముకల్ని బంగారంతో చేయించాల్సిందిరా. కనీసం అప్పుడైనా బాగా చూసుకునేవాళ్ళు. ఆయన ఆస్తికల్ని తాకే అర్హత కూడా మీకు లేదు, కానీ తాకాలనుకుంటే ఆ బూడిద తీసుకొని మీ నుదుటను పెట్టుకోవాలి. కనీసం అప్పుడైనా మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం దక్కుతుంది. మీరు మీ బతుకులు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. అసలు ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు కెన్ వి హావ్ దిలీప్ మాస్టర్ ప్లీజ్? మాస్టర్, వాట్ ఏ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఎవరికి ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఇంద్రజ గారు, ఇది జరిగిన నిజమైన సంఘటన అని విన్నప్పుడు నమ్మలేకపోయాను. మానవ జాతి ఎంతకు దిగజారిపోయిందనడానికి ఇదొక్కటే నిదర్శనం. పర్ఫార్మెన్స్ చేసిన రాజు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళి మీరు ఈ వృత్తిని ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది కనపడింది రాజు. చందు గారు చాలా బాగా చేశారు, అండ్ ఆ కుర్రోళ్ళు కూడా, మీరు కూడా చాలా బాగా చేశారు. అండ్ దిలీప్ మాస్టర్ అగైన్ మమ్మల్ని అందరినీ కదిలించి ఒక పర్ఫార్మెన్స్ తో మా ముందుకు వచ్చారు. అందులో ఉన్న మెసేజ్ ని కరెక్ట్ గా కన్వే చేయకపోతే అండ్ టోటల్ ఆ పర్ఫార్మెన్స్ వీక్ అయిపోతుంది. చాలా చాలా బాగా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు, మనకి బ్రతుకునిచ్చిన తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేని బ్రతుకు ఒక బ్రతుకు కాదనేది నా ఫీలింగ్. నా ఎదుగుదల గానీ, నా సంపాదన గానీ, నా ప్రేమ గానీ మొత్తం ఫస్ట్ నా పేరెంట్స్కే, దాని తర్వాత మిగిలితేనే ఇంకెవరికైనా అనే ఫీల్తో నేను ఉంటాను. డెఫినెట్ గా ఈ రోజు ఎవరు ప్రేమ గొప్పది అనే విషయం, కూతురుల ప్రేమ గొప్పదా లేకపోతే కొడుకుల ప్రేమ గొప్పదా అనే విషయం పక్కన పెడితే, ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇలా కలిసి వచ్చి వాళ్ళ ఫాదర్స్ తో రావడం, ఫ్యామిలీస్ తో రావడం, వాళ్ళ ఎమోషన్స్ ని పంచుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడడం, నిజంగా ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఈ సెలబ్రేషన్స్ ని ఇంకాస్త ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మా ఇంద్రజ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే మీరందరూ కూడా వస్తే కేక్ కటింగ్ చేద్దాము. కమాన్. ఏ ప్రేమ గొప్పదంటే అది తండ్రి ప్రేమే, నాన్నల ప్రేమే గొప్పది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కూతుళ్ళ మీద, కొడుకుల మీద చూపించే ప్రేమ ఎప్పటికీ రిటర్న్ చెయ్యలేనిది, దానికి సాటి రాదు. సో నాన్నల ప్రేమే గొప్పది. తండ్రులు దినోత్సవం శుభాకాంక్షలు. ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నానా ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. ఐ హోప్ ఈ సండే రోజు మీరు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ అ హ్యాపీ సండే. బై.